సో సమ్మర్ అంటేనే మ్యాంగోస్తో ఎన్నో వెరైటీస్. అందులో మాదైతే ఈరోజు మామిడికాయ పప్పు చాలా పుల్లగా టేస్టీగా ఇంకా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మేమైతే 2 పెద్ద మ్యాంగోస్ని తీసుకొని ఈ విధంగా పీల్ తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత 1 గ్లాస్ కందిపప్పుకి మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఇంకా పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ ఇంకా కొంచెంగా పసుపు వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ పైన ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ లిడ్ తీసి చూస్తే పప్పు ఈ విధంగా ఉడుకుతుంది. తర్వాత ఇప్పుడు పప్పు దువ్వతో కొంచెం పప్పునైతే ఇలా మెత్తగా చేసుకోవాలి. పప్పు అయితే ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. సో మేమైతే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాం. కారం వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపు కోసం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి గింజలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 10 to 15 ఎల్లిపాయలని ఇంకా అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా పోపు అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ పోపునంతా మనం ఇందాక ఉడకబెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయిన మ్యాంగో పప్పు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.